అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మేరేకన్. రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా సంచలనమైతున్న ముచ్చట బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి సాయి భగీరథ్ ముచ్చట. ఈ కేసు ఏదైతే ఉన్నదో ఈ కేసులో ఇంతవరకు మొన్న 8 తారీఖు కేసు ఫైల్ అయితే ఇంతవరకు బండి సాయి భగీరథను అరెస్టు చేసిన పాపాన ఓలే. మరి ఎందుకు అరెస్టు చేస్తలేరు? ఈ చట్టం ఏం చెప్తుంది? ఈ చట్టం కింద కేసు నమోదైనలను ఎంత వ్యవధిలో లోపటేయాలని చెప్తుంది. మరి ఇన్ని రోజులు గడిచినా ఎందుకు బండి సాయి భగీరథను అరెస్టు చేయలేదు? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? మొన్ననే దాదాపు ఇప్పుడు వీళ్ళు కోర్టులు మెట్లెక్కుడు జరుగుతుంది. బండి సంజయ్ పోయిండు, బండి సంజయ్ కొడుకు పోయిండు. ఈ విచారణ ఏదైతే ఉన్నదో ముందస్తు బెయిల్కి సంబంధించి వారం రోజుల తర్వాత విచారణ చేపట్టి ఇయ్యాలన వద్దా అని చెప్పేసి నిర్ణయిస్తా అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం చెప్పింది. ఏ విధంగా చూస్తూ ఉన్నారు? కొంతమంది ఇది బీఆర్ఎస్ పార్టీలు కావాల్సుకొని చేస్తూ ఉన్నారు. కేటీఆర్కు బండి సంజయ్కి పగుంటే ముందుగాల చూసుకోర్రి అని చెప్పేసి మీ పగల కోసం నేను పనిచేయను అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ అంశాలు మనతోని మాట్లాడడానికి మంచిర్యాల నుంచి సీనియర్ బీఆర్ఎస్ లీడర్ రవీందర్ రెడ్డి అని ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు? అన్న బాగున్నారా? అన్న నడుస్తుంది. ఇంకా మంచిగా టామ్ చేస్తున్నారు అన్న. మీరే కావాల్సుకొని టామ్ చేయడానికి ఆడేమో నోట్ల వేలు పెడితే ఏం చేయాలని అడిగే అంత అమాయకుడైతే కాదు. అది ప్రజలకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. వాస్తవంగా నా ఊహ తెలిసిన కాడ నుంచి భారతదేశ చరిత్రలో ఒక హోంశాఖ మంత్రి కొడుకు పారిపోవడం అనేది బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఎట్ ద సేమ్ టైం భారతదేశ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నా కొడుకు నా పేరు వాడొద్దు అని చెప్పుకున్నాడు కూడా ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి రాలేదు కావచ్చు. ఎవరికి నిజంగా ఈ పరిస్థితి రాలే. మరి ఆయన మందిని నీ అయ్యకే పుడితే అని చెప్పేసి 10 సార్లు వాళ్ళు ఇచ్చిన మనిషి ఇవాళ మరి ఎవనయ్యకు పుట్టిండని రాసుకుంటూ పేరు. నా కొడుకు నా పేరు వాడొద్దని కోర్టుకు పోయిన వ్యక్తి ఇవాళ మరి ఈ కొడుకు ఏ పేరు వాడు? అది కూడా క్లారిటీ కావాలి కదా. ఇంకొకటి ఏంటంటే సిగ్గులేని స్వయం ప్రకటిత మేధావులు, కొంత అడుగులకు మడుగులు వచ్చే మీడియా, కొంతమంది వాని ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇష్టరాజ్యం బాలిక పైన విపరీతమైనటువంటి కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, కన్న తండ్రే నా పేరు పెట్టొద్దు వాడికి అని చెప్తుంటే అప్పుడన్నా వాళ్ళకి సిగ్గు రావాలి కదా. స్వయంగా ఎవడైతే కన్నాడో వాడే చెప్పుకుంటున్నాడు నా కొడుకు నా పేరు పెట్టకుండా అని చెప్పి. అయినా మీకు సిగ్గు రాకపోతే ఎట్లా? ఇంకా కూడా ఎట్లాంటి ఎంత జటిలమైన పరిస్థితుల్లో కూడా కన్న తండ్రి పేరు అనేది పెట్టకపోవడం జరగదు. సచ్చినా పెడతారు, బతికినా పెడతారు, దొంగ అయినా పెడతారు, లంగ అయినా పెడతారు, చేతగానోడైనా పెడతారు. వాడు గ్రామ బహిష్కరణ, దేశ బహిష్కరణ చేసినాడు కూడా గదే తండ్రి పేరు పెడతారు, సన్నాపే పెడతారు. నువ్వు పెట్టొద్దు అంటున్నావు, మరి ఎవరు పేరు పెట్టుడు? ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మరి కన్న తండ్రి ఇంత నీచానికి దిగజారి నా కొడుకు నా పేరు పెట్టద్దు అన్న తర్వాత కూడా ఇంకా ఈ సిగ్గులేని జనాలు ఎందుకు సమర్థిస్తున్నారో అది కూడా ఈ జనాలు సమాధానం చెప్పాలి. అంటే ఒక మైనర్ బాలిక బయటకు వచ్చేసి వాడి రాక్షసత్వం, వాడు చేసినటువంటి దుర్మార్గాలన్నీ బయటికి చెప్తే కూడా ఆ అమ్మాయి మీద దాడి చేస్తూ ఉన్నారు. కానీ అసలు ముచ్చట నేను ఇవాళ చెప్తా, ఈ ఇంటెన్షన్ కానీ ఈ భయాలు కానీ ఈ మైనర్ బాలిక పైననో ఇంకొకరి పైన కాదు. ఇలా బీజేపీ ఒకటే, నిన్నగాక మొన్న పుట్టినటువంటి టీఆర్ఎస్ అని ఎగిరెగిరి పడుతున్నటువంటి నాయకురాలు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కొంతమంది మీడియా, కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, కొంతమంది కమ్యూనిస్టులు, వీళ్ళందరికీ ఉన్న ఈ ఇంటెన్షన్, ఏకైక ఇంటెన్షన్ ఒకే ఒకటి, కేసీఆర్ అనే భయంతో బతుకుతున్నారు వాళ్ళు. మనమందరం కలిసి లంగతనమైన, దొంగతనమైన, మంచైనా చెడైనా కేసీఆర్ మీద దాడి చేస్తేనే రేపు మనం బతికి బట్టగడతాం. మనం ఎన్ని రకాల నిల్వరించినా కేసీఆర్ అనేటువంటి ఒక మహావృక్షం ఇట్లా చొచ్చుకొని వస్తూ ఉన్నది. ఆ సునామీలో మనం అందరం ఊడ్చిపెట్టుకుపోతాం అనే భయంతో బండి సంజయ్ కొడుకు చేసిన బట్టెబాజు పనులను కూడా సమర్థించే నీచానికి దిగజారింది. ఇలా అమ్మాయి పక్షాన్ని నిలబడ్డ ఏకైక పార్టీ నాయకుడు బీఆర్ఎస్ మాత్రమే. ఇతరత్ర కొంచెం సంస్కారం, సంస్కృతి తెలిసినటువంటి మీడియా కొంత,
తప్ప ఎవరు సమర్థించట్లేదు. ఓకే అన్న, బీఆర్ఎస్ పార్టీ ఆ మైనర్ అమ్మాయికి సపోర్ట్గా నిలబడ్డది, వెన్నుదన్నుగా నిలబడ్డది, డీటెయిల్స్ బయట పెట్టకుండా పోరాటం చేస్తా ఉన్నది, బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని సంతోషం. కానీ ఇక్కడ దాదాపు రేట్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోరాటం చేస్తున్నది, ధర్నాలు చేస్తున్నది, నిరసనలు వ్యక్తం చేస్తున్నది, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాని కింద కామెంట్లు మనం చూసుకున్నట్లయితే, పోయిన ప్రభుత్వంలో ఇటువంటి జరిగినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలే, ఇప్పుడు బాగా ఎందుకు ఎగురుతున్నారు అని చెప్పేసి మాట్లాడతాను. 100% ప్రతి సబ్జెక్ట్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ నిస్వార్థంగా వ్యవహరించింది. సొంత పార్టీలు ఎవడన్నా అట్లాంటివి చేసినా వెంటనే స్పందించి అరెస్ట్ చేయించిండ్రు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛని చేసిండ్రు, ఇంకా కొంతమందిని కాల్చి చంపిన చరిత్రలు కూడా ఉన్నాయి. సరే, అది వేరు అనుకోండి. కానీ ఏ ఒక్క చోట కూడా మా పార్టీ నాయకుడు చేసిండు అని చెప్పేసి హక్కున చేర్చుకుని ఇట్లాంటి కౌంటర్లు, ఇట్లాంటి దిగజారుడు ప్రచారాలు సమర్థించుకునే కార్యక్రమాలు చేయలేదు. చరిత్ర ఎప్పుడు తుడిసిపోదు కదా, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి వాళ్ళని. ఇలా బీఆర్ఎస్ పార్టీ 100% ఒకటే చెప్తా ఉన్నది, భారతదేశ ప్రభుత్వం భారతదేశంలోని ఒక ఫోక్సో అనేటువంటి చట్టాన్ని తయారు చేసి పిల్లలకు రక్షణగా నిలబడ్డది అనేది ఒకటి ఉన్నది. కొన్ని కేసులలో కూడా పెద్ద మొత్తంలో శిక్షలు పడ్డ దాఖలాలు ఉన్నాయి. ఇలా ఫోక్సో కేసులు కూడా నాకు ఇన్స్పెక్టర్ బెయిల్ ఇవ్వమని చెప్పేసి కోర్టుకు పోతారు వీళ్ళు. లేకపోతే ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్, ఈ ఫోక్సో వర్తించదు అని కొంతమంది పోతారు. లేదు నా కొడుకును అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇయ్యిందని ఒకసారి పోతారు. దీంట్లోనే కనబడుతున్నాయి కదా మీ బట్టబాజు విషయాలన్నీ. బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు పోలే. నువ్వు ఎప్పుడన్నా మీరు 10 ఏళ్ళ ప్రభుత్వం మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ తప్పు చేసిన నాయకుడిని కానీ కార్యకర్తను కానీ సమర్థించుకుంటూ ఏ రోజు పోలేదు. నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇది. దీంతో పాటు ఆ సిపాయి ఉన్నాడు కదా పొట్టిరెడ్డి, ఆయన చెప్తా ఉన్నాడు పారిపోవడం కరెక్ట్ కాదు, ఆయన డైరెక్ట్ వచ్చేసి సరెండర్ కావాలి, దీన్ని నేను మాత్రం సమర్థించట్లేదు, నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తా ఉన్నా, అప్పగించాలి తప్ప ఇట్లా చేయొద్దు. ఈయన ఏం బిగుతున్నాడు, ఈయనకు ఉండాలి కదా సిగ్గు. అంటే ఈయన ఏం బిగుతున్నాడు కూడా నేను సమాధానం చెప్తా. ఇవాళ ఈయన ఎగిరెగిరి పడి కనుక బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసినారు అనుకో, రేపు ఓటుకున్నట్టు కేసులో ఈయన మెడలు ఇస్తారు కాబట్టి మనం సమర్థించుకోవాలి. ఇంకొక ఆమె బీజేపీ మీద రివెంజ్ తీర్చుకుంటా నేను ఎప్పటికైనా బీజేపీని సమర్థించినట్టు, బీజేపీ ఆ కన్సర్న్లో నడిచినట్టు బీఆర్ఎస్ ప్రవర్తిస్తుంది కాబట్టి నాకు నచ్చలేదు అని చెప్పేసి ఎగిరెగిరి స్టేట్మెంట్ ఇచ్చిన ఆమె కూడా రేపటి రోజు నా కేసులు కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాపం ఒక అభంశుబంధం లేని అబ్బాయి ఒక స్టూడెంట్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదని ఆమె కూడా ఒలకపోస్తూ ఉన్నది. బీజేపీ కదా పర్సనల్ గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. మరి అదే బండి సంజయ్ పర్సనల్ గా ఏమైనా టార్గెట్ చేసిండు. లిక్కర్ దొంగ కేసులు లేకినప్పుడు అరెస్ట్ చేయకపోతే ఏం చెప్తారు, తీసి లోపల నువ్వు పడేసి రామను అని చెప్పేసి బాటంగా చెప్పిండు. అట్లా నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు ఒక మహిళా నాయకురాలు, అందరికంటే ముందు పోయి నేను అందరికి అమ్మగా ఉంటానన్న మనిషి అందరికంటే ముందు పోయి ఆడ కూర్చొని ఉండే. కానీ అమ్మతనాన్ని కూడా అవమానించే విధంగా ఆ పిల్లను అవమానిస్తా ఉన్నది. కానీ ఇది సెన్సిటివ్ అంశము, తప్పు చేసిందా చేయలేరా అని స్పందించాలి, తెలుసుకోవాలి, అన్ని వివరాలు కనుక్కోవాలి అంటారు కదా. కనుక్కోవాలన్నప్పుడు కొంతమంది న్యాయవాదులు కానీ బీఆర్ఎస్ పార్టీ బృందం కానీ 100% కులంకషంగా వాళ్ళతోటి చర్చించి అక్కడ జరిగినటువంటి తీరుతెన్నులన్నీ పరిశీలించి బహిర్గతంగా బయటకు వచ్చి ఈ అమ్మాయికి అన్యాయం చేయ తలబెడతా ఉన్నారు, మేము రక్షణగా ఉంటామని నిలబడ్డారు. నువ్వు ఒక మహిళా నాయకురాలు, నువ్వెందుకు పోలేదు ఆడికి? ఆ అమ్మాయి తప్పే ఉండొచ్చు, నువ్వు పోయి మాట్లాడుంటుంది కదా, తప్ప ఒప్ప నిజమా కాదా బయటకు వస్తాయి కదా. ఇలా ఇంత పెద్ద మొత్తంలో జరిగినాక ఇప్పుడు 8-10 రోజులు అవుతా ఉన్నది, ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇలా తప్పించుకొని పోతా ఉన్నారంటే భారతదేశ ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వాలని అత్యంత తీవ్రవాద సంస్థలో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లను పట్టుకున్నారు. ఏదైతే మావోయిస్టులు అని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూడా జల్లెడబట్టి వాళ్ళని సైతం దొరకబట్టిన వాళ్ళకు బండి సంజయ్ కొడుకు ఎందుకు దొరుకుతలేడు? దీన్ని ఎట్లా సమర్థిస్తా ఉన్నారు ఈ సిగ్గులేని వాళ్ళు? ఇదే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చేసి ఉంటే పాపాలు అనేటివి ఎటుపోవు. మీరు ముఖ్యంగా గమనించండి, కనబడ్డ గుళ్ళె కళ్ళ పోయి నీళ్లు పోసుకొని విమానాలు ప్రమాణాలు చేసిండు, తడిబట్ట స్నానాలని చేసిండు. ఈయన ఈ పొట్టిరెడ్డి కూడా ఎగిరెగిరిపోయి అన్ని రేవంత్ రెడ్డి ఈ పొట్టిరెడ్డి కూడా ఏడబడతాడా గుళ్ళకాడికి పోయి ప్రమాణాలు విమానాలు చేసిండు. ఈ పాపం ఇలా వండింది, బండి సంజయ్ పాపం పండింది, పొట్టిరెడ్డి పాపం కూడా పండుతుంది త్వరలో. నేనేమంటా ఉన్నాంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని సంబంధం లేని ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేసిండ్రు. హీరోయిన్లు అన్నారు, అన్నారు, ఏమేమో అన్నారు. మీరు ఇద్దరు అధికారంలో ఉన్నారు, ఒకడు కేంద్రంలో ఉంటే ఒకడు రాష్ట్రంలో ఉన్నాడు. మరి ఏ ఒక్క కేసులను అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? వాళ్ళు బాహటంగా చెప్పిండ్రు. నిజంగా మీరు అన్న ఆరోపణల వాస్తవం ఉంటే నేను ఏ టెక్స్ట్కైనా వస్తా, మీరు ఏదైనా నార్కో అనాలిసిస్ చేస్తారా ఇంకేదైనా చేస్తారా మీరు చేయండి, నేను వస్తా అన్నాడు.
అయినా చేత కాలేదు కానీ ఆరోపణలు చేయడానికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. రైట్, 1000 మంది పోలీసులను పట్టుకొని బండి సంజయ్ ఇంటి మీదకి ఇప్పుడు పోలేను నేను. ఈ ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే రానున్న రోజులలో బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తానంటే బండి సంజయ్ అడ్డం పడుతుండేమో, అందుకని కేటీఆర్ బండి సంజయ్ మీద పగ పెట్టుకున్నాడేమో. మీ ఇద్దరేమన్నా పగలు కొట్లాటలు ఉంటే బయట చూసుకోండి, కానీ మీ రాజకీయాల కోసం మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచన కోసం నేను పనిచేయలేను అని చెప్పేసి బీఆర్ఎస్ కు వార్నింగ్ ఇస్తాం కదా రేవంత్ రెడ్డి. తొందరపడాడు కదా. మరి అల్లు అర్జున్ విషయంలో ఎందుకు ఎగిరి పడ్డావు? అల్లు అర్జున్ విషయంలో ఈ మాట మాట్లాడకపోతేవి. ఏదైతే రాష్ట్రం అంతా బడాబాబుల ఫామ్ హౌస్లను కూల్చడానికి ముందుకు పోలేదు కానీ నాగార్జున ఫామ్ హౌస్ కూలగొట్టి రాక్షసానందం పొందినావు, అప్పుడు కనబడలే. ఇప్పుడు సరే మరి నువ్వు ఆవేశపడను ఎగిరెగిరి ఎన్నో విచారణ కమిషన్ చేసి నోటీసులు ఇచ్చినావు, అక్కడ తెలియదా నీకు? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ కావాల్సిన కర్మ మాకు లేదు. దిగదారి నువ్వు నీ మోడీ ఆ రోజు తెగ డిల్లకిల్ చేసుకుంటా మీకు మీరే సంకలు గుద్దుకుంటా జబ్బలు చచ్చుకుంటా సంబరపడ్డారు వేదిక మీద. నువ్వేమన్నావు? రేవంత్ జీ మేరే సాత్ జోడో అని చెప్పేసి ఆయన చెప్పిండు. నువ్వు పడిపడి నవ్వుతావు. నీ పక్క పొంటే ఏదైతే ఈ దొంగ అయ్యి ఉన్నాడో బండి సంజయ్ ఆయన పడిపడి నవ్వుతా ఉన్నాడు. మీది కదా దోస్తానా? బీఆర్ఎస్ పార్టీ ఏనాడు బీజేపీలో కలుస్తానని చెప్పలేదు, బీజేపీకి అనుకూలంగానే లేదు. నిజంగా బీజేపీ కనుక బీఆర్ఎస్ కలిసి ఉంటే ఇవాళ ఈ అంశాన్ని ఎత్తుకోకపోవు కదా. ఈ దిగజారుడు రాజకీయ నాయకులు ఏదైతే స్వయం ప్రకటిత మేధావులు మద్దతు ప్రకటించినట్టు ఈయన కూడా ప్రకటించినట్టు కదా. ఇవాళ ఎక్కడ కూడా బీఆర్ఎస్ కాంప్రమైజ్ కాలే. బీజేపీతో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. మీకు చేతగాక మా పైన నోరు బారేసుకొని ఇవాళ ఇంకొక మాట ఏమంటారు? నిజంగా ఎంత దుర్మార్గం అంటే లాస్ట్కి అత్తే ఒక అమ్మాయిని వేధించి ఎన్నో ఆరోపణలుండి ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక దొంగను కూడా లాస్ట్కి అత్తే రాముడు అని చెప్పేసి బీజేపీ పోస్టాలు చేసి పెడుతుంది. ఇంత దుర్మార్గం ఉంటుందా? అంటే మీరు హిందుత్వాన్ని అవమానించేది ఈ దొంగలు కాదా? రాముడు ఎట్లా అయింది? వీడు రాముడా? బీజేపీ వాళ్ళు పెడుతున్నారు వీడు రాముడా అంటే ఒక అమ్మాయిని చేరబట్టి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినప్పుడు రాముడు అవుతాడా? ఇంకొకటి మోడీ రాముని కంటే గొప్పోడు అని చెప్తా ఉన్నారు. అసలు హిందుత్వానికి ప్రమాదం ఉన్నది అంటే ఈ బీజేపీ నాయకులతోటి. ఈ అమ్మాయిని నాశనం చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న వీడు రాముడట. దేవుని కంటే రాముని కంటే గొప్పోడు మోడీ అట. ఇక మరి దేవులకి ఎందుకు మొక్కుడు వీళ్ళకే ముక్త అయిపోదా? ఇది అదే రాజకీయం చివరి కాడికే తీసుకొస్తా ఉన్నారు. అసలు హిందుత్వం పేరు వాళ్ళకి హక్కు కూడా లేదు ఇవాళ బీజేపీకి. ఇవాళ మీరు ఏదైతే ముస్లింల మీద పోరాటం అంటారు, ముస్లింలను మేము సహించామంటారు, ఆ ముస్లింలతో పొత్తు పెట్టుకొని పార్టీలలో మీరు రాష్ట్రాలలో పోటీ. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే తండ్రిని ఎందుకు రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? బండి సంజయ్ని ఎదుర్కోలేకనే బండి సంజయ్ కొడుకును టార్గెట్ చేసిండని ముచ్చట మాట్లాడుతుండ్రు కదన్న. నేను ఒకటి అడుగుతా, ఒక దేశానికే నువ్వు హోంశాఖ మంత్రిగా ఉన్నావు, నువ్వేమన్నావు? గతంలో నీ వీడియోలు ఉన్నాయి, ఇల్లు చక్క పెట్టుకున్నాడు రాష్ట్రాన్ని ఏం చక్క పెడతాడు, దేశాన్ని ఏం చక్క పెడతాడు అని. ఎస్, మేము అదే అడుగుతున్నాం. నీ ఇంట్లో నీ కన్న కొడుకునే చక్కదిద్దుకోలేని దద్దమ్మ బండి సంజయ్ నీకు హోంశాఖ మంత్రి ఎందుకు? భారతదేశం పరువు తీయడానికి ఇమీడియట్గా రాజీనామా చేయమంటున్నావు. ఇవాళ నువ్వు ఏం పొడిచినావు అని చెప్పేసి తెలంగాణకు ఒక మార్కు చూపెట్టి నువ్వు తీసుకొచ్చింది. ఎక్కడ కూడా పాలనలో నువ్వు సక్సెస్ కావు. ఇవాళ నన్ను నా రాజకీయంగా నన్ను నంచివేయడానికి నీకు ఉన్నదే నంచివేయడానికి. ఇదే ఏమున్నా జనాలను కన్ఫ్యూజ్ చేసేసి ముస్లిమ్స్ హిందువులు రాముడు ఇది అని చెప్పేసి చెప్పుకొని బతికి పబ్బం గడుపుకుంటున్నావు. నీ కొడుకును వాడుకొని నిన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలి ఆ రకమైనటువంటి అవకాశాలని నువ్వు భావించినప్పుడు నీ కొడుకును సన్మార్గంలో ఎందుకు పెట్టుకోలేదు? అంటే ఇవాళ నీ కొడుకు చేసిన పనులను సమర్థిస్తే నిన్ను రాజకీయంగా ఎంకరేజ్ చేసినట్టు, లేకపోతే నేను రాజకీయంగా అంచివేసినట్టు. సిగ్గుండాల మాట మాట్లాడడానికి. భారతదేశానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక హోంశాఖ మంత్రివి ఇవాళ నీకు ఇప్పటికేమో ఏమాత్రం సిగ్గుమానం అనేది ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. ఈ రేవంత్ రెడ్డి ఎవడెత్తున్నాడో దిక్కుమాలే పొట్టిరెడ్డి గాడు, వాడు కూడా తక్షణమే స్పందించి ఇమ్మీడియట్గా ఆయన అయ్యను అరెస్ట్ చేయాలి, కొడుకును అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ మైనర్ బాలిక కుటుంబ సభ్యులను కూడా బెదిరించి వేధించినటువంటి సాక్ష్యాలు ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి తీసుకొని అరెస్ట్ చేయకుండా తీసుకొచ్చి అప్పగించాలి. నేను నువ్వేం తొందరపడతావు? నీ ఇంత జరుగుతావు తొందరపడదు, నీ బిడ్డకో నీ కొడుకో జరుగుతుంది అందువా అంటే ఇలా వాళ్ళ బిడ్డ వాళ్ళని ఎదుర్కోలేరు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి నువ్వు గట్టినే తొందరపడని అంటున్నావు. నీ ఇంట్లో జరిగితే ఇదే బండి సంజయ్ ఇంట్లో ఒక అమ్మాయికి జరిగితే, రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక అమ్మాయికి జరిగితే వీళ్ళు ఇట్నే మాట్లాడుతురా. ఇలా వీళ్ళ నీతులు చెప్పుడు ఎక్కడిది? భారతదేశాన్ని రాష్ట్రాన్ని బర్బాద్ చేయడం కోసం ఈ రెండు జాతీయ పార్టీలు కంకణం కట్టుకున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి, ఒకవైపు బండి సంజయ్, వీళ్ళిద్దరు దోషులే. ఇలా లాస్ట్కి వస్తే ఇన్స్పెక్టర్ బెయిల్ ఈ ఏది కేసు చెల్లదు అని చెప్పేసి కోర్టులో పోయి మేము తెచ్చుకుంటాం వచ్చిన ఆర్డర్లు అని చెప్పేసి పోకలు కొలుపుతున్నారు కదా. వాస్తవంగా న్యాయస్థానం ఎప్పుడు కూడా తప్పు చేయదు అని 100% అందరికీ నమ్మకం ఉంది. కొంప తీసి కనుక వీళ్ళ మాటలు నమ్మి
బండి సంజయ్ని కొడుకును కాపాడేటువంటి వెసులుబాటే కనుక కోర్టు ఇస్తే ఇదే తీర్పు భారతదేశం అంతా వర్తించుతుంది. రేపు మైనర్ బాలికలు ప్రమాదంలో ఉన్నట్టు ఇది నిజంగా కదా, న్యాయస్థానం 100% అదే స్టాండ్ మీద నిలబడుతుంది, చర్యలు తీసుకుంటుంది. కాబట్టి తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కంపదీసి కర్మగాలి గనక బండి సంజయ్ కొడుకును కోర్టు కనుక కాపాడితే ఇదే ఉదాహరణ భారతదేశంలో ఎక్కడ ఫోటో కేసులు బుక్ అయినా దీన్ని ఎవిడెన్స్గా పెట్టేసి మిగతా వాళ్ళు కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది, మైనర్ బాలికల రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం తీవ్రంగా స్పందించి నాకు తెలిసి 1 వీక్ దాకా అరెస్ట్ చేయరేమో అన్న. నేను అదే బెయిల్ వచ్చేంత వరకు నేనేమంటున్నా, సిగ్గుమానం అన్ని వదిలేసిండ్రు ఇలా 2 జాతీయ పార్టీలు. ముందస్తు బెయిలు రావాలి, ముందస్తు బెయిల్ వచ్చేదాకా సిట్ అని చెప్పేసి ఇంకోటి అనేసి ఏదో వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కానీ వీళ్ళకు రాజకీయ సమాధి ప్రజలు కడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశం చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ప్రతి గడపం దాకున్నది. ఇంత దుర్మార్గమా, ఇంత హీనమా, ఈ అమ్మాయిలు ఇంత వేధిస్తాడా? అదే కాకుండా కొడుకు చేసినటువంటి ఘనకార్యాలు ఇంకా కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ కొడుకును కాపాడడం అనేది ఎవరు చేయరు, కాపాడే సాహసం కూడా చేయొద్దు. ఏకైక నాయకుడు పొట్టిరెడ్డి ఒక్కడు, కొంతమంది మీడియా, ఇంకా కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు తప్ప ఎవరు సమర్థించట్లేదు. ఏదైతే వాళ్ళు నీలిగినరో అది మైనర్కి, అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఆల్రెడీ దాని కూడా సాక్ష్యాలు వచ్చినాయి. బరాబరా అమ్మాయి మైనర్ అని చెప్పేసి కూడా ప్రూఫ్ అయింది. ఏదైతే కోర్టు మాకు బెయిల్ ఇస్తుంది, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇస్తుంది అని చెప్పేసి ఆశలు పడ్డారో అవి కూడా కోర్టు ఇయ్యమని చెప్పింది. ఇంకా దారులన్నీ మూసుకపోతాయి. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చేతగాని, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రిగా పొట్టిరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది దాదాపు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకోవాలని చూస్తూ ఉన్నది, దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నది కావాల్సుకొని అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న ముచ్చట. ఏం చేస్తారని ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ నాయకులు పంపితే ఈయన కొడుకు దోస్తాన చేసిండా? ఈయన స్వయంగా చెప్తున్నాడు కదా, డాడీ మేము కలిసి ఉన్నాం, విడిపోయినాం, సిగ్గుండాలి. అరే హౌలేగా నువ్వు ఎట్లా కలిసి ఉంటావు, ఎట్లా విడిపోతావు? ఆ అమ్మాయి నీకు సిగ్గులేదా, నువ్వు మనిషివా గాడిదివా, నువ్వు చేసిన తప్పు, నాడు చలో కోర్టుకు పోదామా, పోలీస్ స్టేషన్ పోదామా అని చెప్పి తీసుకురావాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంజాయి దాగు, మందు దాగు, అటు పక్కపొంటి తోటి స్టూడెంట్స్ని కొట్టు, అమ్మాయిలను కొట్టు, బెదిరి, ఫోన్లు చేయి, బ్లాక్ మెయిల్ చేయి, సెటిల్మెంట్లు చేయమని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ కాపు కాస్తుంది మా కోసం, మా పతనం కోసం అని చెప్పేసి అయితే ఈయనకు తెలుసు కదా. తెలిసినప్పుడు మరి కొడుకుని ఎందుకు హద్దులో పెట్టుకోలే? అంటే కొడుకును ఎగేయమని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తేనే ఎగేసిందా? కొడుకు చెప్తే బీఆర్ఎస్ పార్టీ చెప్తేనే కొడుకు ఇళ్ళకి పోయి ఇవన్నీ రాదంతాలు చేసి వచ్చిండా? సిగ్గైతే ఉండాలి కదా. నువ్వు హోంశాఖ మంత్రివి కదా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, వీళ్ళకి సోయి లేదా? బీఆర్ఎస్ పార్టీ నిజంగానే మేము తప్పు చేస్తే టక్కన పట్టేస్తుంది, ప్రజల పక్షాన ఒక రక్షణ కవచంగా నిలబడ్డ పార్టీ మన తప్పులను ఎప్పుడప్పుడు పట్టేసుకుంటుంది అనే భయం అయితే ఉండాలి కదా. మరి ఇంత బహిర్గతంగా నేను ఒక హోంశాఖ మంత్రి కొడుకు నన్ను ఎవడేం చేయలేడని చెప్పేసి పెద్ద పెద్ద ఖరీదైన కార్లు పట్టుకొని అమ్మాయిల వెంట తిరిగి వేధించినప్పుడు తెలియదా? ఇప్పుడు వీళ్ళైతే ఇట్నే కూర్చుంటారా? నిజంగా ఇదే పని కనుక బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చేసి ఉంటే ఇవాళ కాలుకు బలపం కట్టుకొని గల్లీ తిరిగేటోళ్ళు వీళ్ళు. అప్పుడు ఎందుకో చేయలేదు. మరి నిజంగానే అంటున్నారు కదా, అప్పుడు ప్రభుత్వంలో ఏం చేయలేదు, అప్పుడు ప్రభుత్వంలో మేమే ఏం చేయలేదు అనుకుందాం, మేము తప్పే చేసినాం అనుకుందాం. మరి ఎక్కడ మీకు ఇక్కడ దొరకలేదా? ఆ కేసులను రీఓపెన్ చేయకపోయినా ఇప్పుడు ఎవడద్దంటున్నాడు? మీ చేతుల్లో అధికారం ఉంది కదా. చేతగాక చావు రాక ఎవరికైతే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారో, నీ అయ్యవడు, నీ అయ్యకు ఉడితే నీ అయ్యకు ఉడితే అంటే ఇలా నేను నా కొడుకు నాకు ఉట్టలేదనే అటువంటి పరిస్థితుల్లో ఇలా బతుకుతున్నాడు బండి సంజయ్. ఇప్పటికైనా సిగ్గుంటే ఈ దొంగ ప్రమాణాలు, దేవులను అవమానించడం, దేవులను తక్కువ చేసి మాట్లాడడం, గుళ్ళలో వచ్చి తడి బట్టలు పోసుకుంటా, పొడి బట్టలు పోసుకుంటా అని చెప్పేసి భాగవతాలు ఏవైతే ఆడినరో 100% హిందుత్వాన్ని నమ్మే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద మీరు ఏ నోరు వారేసుకున్నారో ఆ శాపం ఖచ్చితంగా భగవంతుడు ఏదైతే శిక్షిస్తున్నాడో ఆ శిక్షలో వీళ్ళు ఆ శిక్షను అనుభవించాల్సిందే. ప్రజల ముందు ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాల్సిందే. బండి సంజయ్ ఉన్న పలంగా ఆ హోంశాఖ మంత్రి పదవిని వదిలేసి ఒక సామాన్యుడు ప్రజలకు వచ్చేసి నా కొడుకు తప్పు చేసిండు, ఈ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ ఒకసారి జరగకుండా బతుకుతామని చెప్పేసి మాట ఇవ్వాలి. మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయబట్టే అమ్మాయి ఫోటోలు వీడియోలు అన్ని బయటకు వచ్చినాయంటే సీక్రెట్గా లేకుండా అని చెప్పేసి కవిత మాట్లాడతారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్మాయి ఫోటోలు బయట పెట్టలేదు. బీజేపీ వీళ్ళు కొంతమంది కలిసి ఆ అమ్మాయి గుడికి పోయిన ఫోటోలు, ఆ అమ్మాయి ఏదైతే కొన్ని రిలేటివ్స్ ఫంక్షన్స్కి పోయినాయి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫంక్షన్లకు పోయిన ఫోటోలు తీసి అమ్మాయి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసుకుంటూ, అమ్మాయిని అవమానించుకుంటూ, అమ్మాయిని ఒక దోషిలాగా దొంగలాగా చూపెట్టే ప్రయత్నం బీజేపీ చేసింది. బీజేపీకి తానా అంటే తందానే అన్నటువంటి చుట్టుపక్కల ఉన్న మేధావులు చేస్తున్నారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి రానియలేదు. చివరాఖరికి ఎఫ్ఐఆర్ను కూడా బయటకు లీక్ చేసింది వాళ్ళ బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీ తప్ప. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అమ్మాయిల జీవితాలకు విలువిస్తుంది, అబ్బాయిల జీవితాలకు విలువిస్తుంది. అత్యంత దుర్మార్గుడు బండి సంజయ్ కొడుకు అనేది ఇలా చరిత్ర కాదు, దేశం అంతా నమ్ముతా ఉన్నది. కానీ ఏడుస్తుండు కదన్న పాపం, అంతగానో టార్గెట్ చేస్తుండ్రు మీరు.
ఇప్పుడు ఏడవడానికి ఏమున్నది, ముసలి కన్నీరు తప్పితే. నిజంగా నీకు ఏడితే అంత బాధ ఉంటే నువ్వు ఒక హోంశాఖ మంత్రి అని నువ్వు ఎందుకు అహంకారంగా ఫీల్ అవుతున్నావు? సీదా నువ్వే పో, అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి, అమ్మాయి నీకేం జరిగింది అన్యాయం, నా కొడుకైన దగ్గర మొన్న బీరాలు పలికిండు కదా, తప్పు చేస్తా నా కొడుకైనా వదిలిపెట్టానని. మరి పోయి నువ్వు ఆ తప్పు ఏం చేసిండు, ఒప్పు ఏం చేసిండు, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు మీతో పోయి చూసి వచ్చిండు, నువ్వేందుకు పోతులే వాడికి? నువ్వు పోయి తెప్పించుకుని నీకు పెద్ద పని కాదు కదా, అవి తెప్పించుకోకుండా నువ్వు వీళ్ళ మంది మీద ఎందుకు ఎగురుతున్నావు? ఇంకా వాళ్ళ లైన్లో నడిచి ఇంకొకలే పోకపాయే, అల్లేడబోతారు. లాస్ట్కి అయితే సంగప్ప అని ఒక వ్యక్తిని పెట్టి మీడియేటర్గా పంపి సెటిల్మెంట్ చేద్దామని చూసినావు. సిగ్గనేది ఉండాలి ఈ సాధువులకు, గురువులకు. ఎక్కడ మొన్న ఒక ఎక్తార్ ర్యాలీలా ఇటొక్క స్వామీజీ ఉంటే ఆ మధ్యలో కూర్చొని నువ్వు మాట్లాడుతున్న మాటలకు ఆ సాములు నవ్వుతా ఉన్నారు. వాళ్ళు ఎట్లా సాములు, వాళ్ళకన్నా కొంచెం మానవత్వం ఉండాలి కదా. ఒక అమ్మాయి జీవితం, ఒక హిందూ అమ్మాయి జీవితం నాశనం అయిపోతా ఉంటే ఆ అమ్మాయి కుటుంబానికి రక్షణ ఇచ్చిన హెచ్చరిస్తా ఉన్నాడు ఈ దుర్మార్గుడు. ఈయన పట్టుకొని ఎక్తయాత్ర ఏందని చెప్పి దిగిపోరా వాళ్ళు? హిందుత్వాన్ని అన్ని రకాల అవమానించి వాళ్ళ జేబు సంస్థ లెక్క మార్చుకుంటున్న బీజేపీ పార్టీ పతనం అయితే తప్ప ఈ దేశానికి రక్షణ. ఫైనల్ గా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇందులో 100% అరెస్ట్ చేయడం అన్నది అంతిమం. అది కనుక చేయకుండా ఈ పొట్టిరెడ్డిను బండి సంజయ్ గేమ్స్ ఆడితే ఖచ్చితంగా రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు సమాధి కావాల్సిందే. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.